గత కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉన్నప్పుడు దేవరకొండను కూడా సస్యశ్యామలం చేయాలని చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది దిండి ఎత్తిపోతలు కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, అలాగే మీ పెండింగ్ లో ఉన్న 6-7 ఎత్తిపోతల పథకాలు కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి కొన్ని మొదలు పెట్టింది ఎస్ఎల్బీసీ దిండి గాని. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఉన్నటువంటి ఆ టనల్ ని ఎస్ఎల్బీసీ టనల్ కింద వాళ్ళు అంతే షరతులు పూర్తి చేసుంటే ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటే ఈ రాష్ట్రం వచ్చినప్పుడు మనం అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడు. కానీ కమిషన్ల కక్కుర్తిపడి ఆల్రెడీ మొదలైన ప్రాజెక్టుల కమిషన్లు రావని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు. ఒకవేళ పూర్తి చేయగలిగితే 2 సంవత్సరాల కాలంలో 2016లోనే ఆ ప్రాజెక్టు పూర్తయి ఇప్పటికే మీకు గత 8 సంవత్సరాల నుంచి నీళ్లు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ని పక్కన పడేసింది. కానీ మళ్లీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ని ఫాస్ట్ ట్రాక్ లో తీసుకుంది. రాబోయే 19 నెలల కాలంలో ఈ రోజు నుంచి మీరు డేట్ రాసి పెట్టుకోండి, 19 నెలలు చెప్తున్నా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మేమిద్దరం దాని తరఫున మేమిద్దరం మీకు హామీ ఇస్తున్నాం. దిండి ప్రాజెక్టు కూడా మిగిలిన ఎత్తిపోతల ప్రాజెక్టు ఒక 6 నుంచి 7 డిమాండ్లు ఉన్నాయి మనకు. అవన్నీ కూడా పూర్తయితే మీ సాగర్ గాని, కోదాడ గాని, హుజూర్ నగర్ గాని, మిర్యాలగూడ గాని ఇవన్నీ వరి ఎట్లా